హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసీటీ రివ్యూ ఛానల్. నేను మీకు ఈరోజు పాలక్ బటర్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మీకు కావాల్సింది ఏంటంటే కొన్ని ఆనియన్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టుకోండి. అప్పుడు ఆనియన్స్ అయిపోయి ఉడకబెట్టిన తర్వాత మీరు పాలక్ని కట్ చేసుకొని పాలక్ని ఒక చిన్న ప్యాన్లో తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ముందు ఈ విధంగా నేను పాలక్ని మంచిగా కోసి కడిగి దాన్ని ఫ్రై చేస్తున్నాను. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కొత్త రెసిపీస్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రిప్షన్. అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు కూడా సగం సగం కోసుకొని వేసుకున్నాను నేను. ఎందుకంటే ఇందులో బటర్తో పాటు ఇది కూడా కారం ఉంటుంది కదా, మిర్చి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా మీకు పొగలు వస్తుంటాయి చూడండి. వీటిని మంచిగా కలిపి మొత్తం దగ్గరికి అయ్యే వరకు పాలకు మీరు ఒక 2-3 మినిట్స్ మంచిగా చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయింది చూడండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వీటిని జార్లో వేయండి. ఫస్ట్ మీరు ఆనియన్ ఇది చేసుకున్నారు కదా, ఆ ఆనియన్ కూడా మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను పాలక్ వేసుకున్నాను, ఆ తర్వాత ఆనియన్ కూడా వేసాను నేను. ఇప్పుడు ఇవి కొంచెంసేపు ఒక నిమిషం చల్లనియడానికి ఉంచండి. ఈ లోపల మనము టమాటాలు కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్. కాబట్టి నేను టమాటాలు కూడా కట్ చేసి 4 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా మొత్తం మెత్తగా ఇట్లా దగ్గరకు వచ్చే వరకు వేసుకొని తర్వాత వాటిని కూడా గ్రైండర్లో వేసుకోండి. ఇవన్నిటికీ కొద్దిగా తగినంత కొంచెం సాల్టు, కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసి నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత మీకు మొత్తము ఇది పేస్ట్ పాలకు ఈ పేస్ట్ ఎలా వచ్చింది చూడండి. మంచి పేస్ట్ చట్నీలాగా వస్తుంది. ఈ పేస్ట్ వచ్చిన తర్వాత ఈ సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన, ఒక 2 లవంగాలు వేసుకొని అది టేస్ట్కి తగినట్టు అవి కొంచెము చిట్టిపట అనేటప్పుడు మీరు అప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ ఇది ఫస్ట్ గరం మసాలా వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్ ఒక 2 స్పూను వేసుకున్నాక వాటిని మంచిగా కలపండి. ఎందుకంటే నేను బటర్ చికెన్ మసాలా ఫ్లేవరు ఉంది కానీ అది టేస్ట్ ఇదైతే బాగా వస్తుందని గరం మసాలాను ఇది వేసి ఆ తర్వాత మీరు పేస్ట్ చేసుకున్న పాలకు, టమాటో, ఆనియన్ కలిపిన పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి. అది వేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేయండి. అప్పుడు ఈ గరం మసాలాను ఇది ధనియాల పొడి ఏదైతే వేసారు కదా అది మంచిగా మిక్స్ అయిపోయి మీకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది, బాగుంటుంది ఇది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. అప్పుడు మీరు ఇది పాలక్ ఏంటంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా సాల్టు తగినంత, తర్వాత ఒక చిటికెడు పసుపు అది వేసుకున్న తర్వాత నేను యాక్చువల్గా ఏంటంటే 1 kg చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి ఆల్మోస్ట్ 4 స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసి కలుపుతున్నాను. ఇప్పుడు మీరు ఇది మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుతున్నారు కదా, మీరు కలిపిన తర్వాత దీంట్లో ఏం చేయండి అంటే కొద్దిగా పెరుగు, నేను మస్జిద్ అయ్యి తీసుకున్నాను, ఆల్మోస్ట్ అర కప్పు వరకు పెరుగు వేయండి. ఆ తర్వాత దీంట్లో బటరు, నేను బటర్ కూడా తీసుకున్నాను. బటర్ ఒక 2 స్పూన్స్ నుంచి 3 స్పూన్స్ వరకు మీ తగినట్టుగా వేసుకోవచ్చు. వేసి నేను 2 స్పూన్స్ బటర్ వేసి మంచిగా కలిపాను. ఈ పెరుగు ఏదైతే ఉందో అది మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇట్లా మీకు తెల్ల తెల్ల గడ్డలు వచ్చాయి కదా, అవి కూడా లేకుండా ఉంటాయి. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇది పెట్టి ఒక 2-3 మినిట్స్ పక్క పెట్టుకోండి. ఈ లోపల నేనేం చేస్తున్నానంటే మంచిగా చికెన్ కడిగేసి ఫస్ట్ దాన్ని ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, పసుపు ఇవి వేసిన తర్వాత కొద్దిగా మిక్స్ చేశాను. ఎందుకంటే అది మంచిగా కారం, ఉప్పు పడుతుంది దాంట్లో. ఎందుకంటే మనం పచ్చి ఇది వేసుకుంటే పాలక్లో ఇది పచ్చిగా పట్టేసి పాలక్తో పాటు దీని టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి నేనేం చేశానంటే ముందు ఈ చికెన్ మొత్తము మంచిగా బాగా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో నేను ఫస్ట్ ఇది ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మీరు ఇటు అటు అనేసి మీరు అన్ని ముక్కలు ఒక్కసారి వేసేసుకోవచ్చు, పర్లేదు. వేసుకొని ఇప్పుడు 1 kgకి దాదాపు ఒక 20 ముక్కలు అనుకోండి, 20 ముక్కలు మొత్తము మంచిగా గోలించుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రైగా. ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ముక్కలు
మీరు తర్వాత ఉడకబెట్టినప్పుడు బాగుంటాయి. దాంట్లో వేసినప్పుడు మంచిగా తొందరగా కూర కూడా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా మీరు ఆయిల్ మొత్తం తీసేసుకొని ముక్కల్ని సైడ్‌కి పెట్టుకొని ఇప్పుడు చూడండి మొత్తము చికెన్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇది 2, 3 మినిట్స్ పెట్టిన తర్వాత దీన్ని ఒకసారి మళ్ళీ కలిపి ఈ చికెన్ ముక్కలు ఏంటంటే ఇందులో వేస్తున్నాను ఈ గ్రేవీలో. ఏదైతే మనం మసాలా చేసాం కదా ఆ మసాలా మొత్తం దాంట్లో వేసి ఇప్పుడు నేను ఇది పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ పెడుతున్నాను. ఇది చూడండి 5 మినిట్స్ తర్వాత మీరు ఈ విధంగా చూస్తే మీకు కన్సిస్టెన్సీ కూడా తెలుస్తుంది. ఇంకా మీకు కావాలనుకుంటే ఇంకొక 5 మినిట్స్ కూడా ఉంచి మీరు దీన్ని మంచిగా ఉడికేలాగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏంటంటే కొబ్బరి పొడి దీంట్లో కొంచెం ధనియాల పొడి, తర్వాత తగినంత కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మీకు ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. మీకు పాలక్లో ఏదైతే పచ్చి పచ్చి వాసన ఉంటుంది కదా అది కూడా పోతుంది. మీరు డెకరేషన్ కోసం ఇలా 5, 6 జీడిపప్పులు పెట్టుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని చేసుకోవచ్చు. మీరు దీన్ని అన్నంతో పాటు కానీ చపాతీతో పాటు కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.